నమస్తే అండి, నేను రజాక్. రేణు దేశాయ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. దీంతో ఆమెను తీవ్రమైన స్థాయిలో దుర్భాషలు ఆడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. నీకు కుక్క కడితే తెలుస్తుంది, నీ పిల్లలకి కుక్కలు కొడితే కరిస్తే తెలుస్తుంది నొప్పి అని చెప్పడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ అయితే ఆమె మీద అంత ఎత్తెగిరినాడు. ఆమె ఏం చెప్పలేదు పాపం. ఆమె సొంత కోసం కూడా ఈరోజు ఇంటర్వ్యూ ప్రెస్ మీట్ అనేది పెట్టలేదు. ఒకటండి, ఇంత దారుణంగా ఉంటామో మనం. కుక్కలు కరుస్తున్నాయి, గవర్నమెంట్ తీసుకోవాలి, మనం గవర్నమెంట్ మీద అడగాలి. గవర్నమెంట్లో వచ్చేసి వాటికి సంబంధించి ఏదైనా వ్యాక్సినేషన్స్ ఇవ్వాలి, అది అడగాల్సింది పోయి ఒక మహిళ అరే కుక్కలు జంతువుల మీద ప్రేమతో ఈ విధంగా జరుగుతోంది, దీనికి సంబంధించి మనం ఒక అడుగు ముందుకేద్దాం, ఈ విషయంలో అందరం గొంతు కలిపి ముందుకెళ్దాం, వీటిని ఏదో విధంగా కాపాడదాం అని చెప్పేసి అడిగితే ఆమె మీద ఏ స్థాయిలో పడ్డారు చూడండి. ఒక జర్నలిస్ట్ అంటామండి, నాకు అర్థం కాలేదు అది. అది కూడా అతను రెచ్చగొడుతూ ఉన్నాడు. అతను చూడండి ఎలా మాట్లాడుతోంది. అంటే ఇలా ఉంటారండి మనుషులు. కొంతమందికి చాదస్తం పెరిగిపోతూ ఉండొచ్చు బహుశా. సోషల్ మీడియాలో కొంతమంది కుర్రోళ్ళు కూడా అంటున్నారు, ఆమెను తిడతా ఉన్నారు, ఎందుకో తెలియట్లేదు. అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద అయినట్ట జర్నలిస్టు, ముసలాయన, ఆయన వచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా అనాథలకి వాళ్ళు చేయాల్సింది చేస్తూ ఉన్నారు కదా. వాళ్ళకి ఈ విషయంలో సపోర్ట్గా నిలవాల్సింది పోయి జంతువులకి ఏదో ఒక రూపేణ గవర్నమెంట్ పరంగా ఏదైనా ఈ భూమి మీద మన ఒక్కరికైనా బతికే హక్కు ఉంది, జంతువులకి లేదా అనేది రేణు దేశాయ్ గారి మాట. పెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అనేది అదే. జంతువులకు ఒక్కట్లే, మనుషులకు ఒక్కదానికి నీ భూమి ఉంది, వేరే 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 ఆటికి లేవే, వేరే స్పీషియస్కి దేనికి, అది మొక్కకు కావచ్చు లేదంటే దేనికి కూడా హక్కు లేదా, వాటికి నోరు లేదంత మాత్రాన మనం బ్రతకనివ్వద్దా అనేది రేణు దేశాయ్ గారి గొడవ. అక్కడ పెద్ద ఆయన వచ్చి మరి ఏం గొడవ పెట్టాలనుకుంటున్నా నాకైతే తెలియలేదు. కానీ కొంతమందికి పాపం ఏళ్ళు వచ్చినా కానీ ఎవరం పెరగదేమో. ఎందుకంటే ఒకటండి, ఇంట్లో కుక్కనో పిల్లులనో ఏదో జంతువుని పెంచుకోండి, వాటి దగ్గర నుంచి వచ్చేటటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో మీ లైఫ్లో చాలా చేంజెస్ తీసుకొస్తాయి. మీ హెల్త్ బాగుపడుతుంది, మీరు ఫినాన్షియల్గా స్టేబుల్ అవుతారు. ఎందుకంటే ముందు మైండ్ సెట్ చాలా పాజిటివ్ వేలోకి వెళ్ళిపోతుంది. అరే ఇదేం దారి మార్గం, ఇదేం దౌర్జన్యం, రోడ్డు మీద కుక్కలు ఉంటున్నమాట వాస్తవం. ఇప్పుడు హైదరాబాద్లో నేను ఉన్నప్పుడు భయంకరంగా కుక్కలు, నైట్ 11 అయితే కుక్కలు భయంకరంగా ఉంటాయి రోడ్ల మీద. కానీ 11ంటికి ఎవరిని కుక్క కరవదు, 8, 9, 10, 11 వరకు ఎవరిని కుక్క కరవదు. 12 తర్వాత వాటి అగ్రెసివ్ లెవెల్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. వాటికి రోజంతా తిండి దొరకఉండదు, అనేక మంది చేత చివాట్లు, అక్కడ దాక్కుండా బైక్ మీద ఇష్టం వచ్చినట్టు చేయడాలు. సో ఇవన్నీ కూడా చేసి 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 ఇసుకుపోతాయి, రోజంతా చూసి ఇసుకుపోతాయి. ఆ టైంలో ఎవడైనా వచ్చి హార్న్ కొట్టంగానే ఆటోమేటిక్గా వాటిలో అగ్రెసివ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నానండి, మనకి తెలియని కుక్క దగ్గరికైనా ఒక 2 నిమిషాలు దాన్ని చూసి మీరు దగ్గరికి వెళ్తే కానీ మిమ్మల్ని ఏం అనదు. కానీ చిన్నపిల్లల మీద కుక్కలు దాడడం జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ దాకా ఎందుకు, అనేక హాస్పిటల్స్ ఈరోజు ఉత్తరప్రదేశ్లో అనుకుంటా పిల్లలకి సెలైన్ బాటిల్ పెడతా ఉంటే తల్లి బిడ్డని కంటే సెలైన్ బాటిల్ పెడితే ఆ సెలైన్ బాటిల్ మీదుగా ఎలుకలు వస్తున్నటువంటి పరిస్థితి మన దేశంలో మనం చాలా సందర్భాల్లో చూసాం. ఎలుకలు పిల్లల్ని తినేసినటువంటి ఘటన, అలాంటివి మన దేశంలో కోకొలలు. మళ్ళీ చెప్తున్నాను, కుక్కలు అనేవి సంఘజీవులు, మనుషులతో కలిసి ఉండేటటువంటి జీవులు. అలాంటి జీవుల్ని ఈ విధంగా ట్రీట్ చేయడం, టార్గెట్ చేయడం కరెక్ట్ కాదనేది జంతు ప్రేమికుల మాట. సో ఈ జంతు ప్రేమని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు కేవలం మా పిల్లల్ని కరిచిందానో, మా ఫ్యామిలీ మెంబర్స్ని కరిచిందానో అది ఒకటి ఉంటుంది, నిజం, అది కూడా వాస్తవం, దాంట్లో తప్పడానికి కూడా లేదు. ఏమంటే ఎప్పుడైనా సరే ఒక కుక్క కరిచిందంటే దానికి వ్యాక్సినేషన్ లేదంటే కనుక ర్యాబిస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వన్స్ ర్యాబీస్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వెంటనే కరిచిన వెంటనే అదేం చూపించదు. ఒక్కసారి కాటు పడిన తర్వాత ఒకవేళ కాలు మీద కరిచింది అనుకోండి, వెంటనే అదేం తలకెక్కదు, పాముకి ఎక్కినట్టు. పాము కూరలతో ఒంటి మీద గాయం చేసిన వెంటనే అదేం చేస్తుంది, మన రక్తనాళాల ద్వారా కావచ్చు, నాడీ మండలం ద్వారా కావచ్చు, ఎఫెక్ట్ వెంటనే చూపించేస్తుంది, పైకి వెళ్ళిపోతుంది. అదంతా కూడా కాలు దగ్గర నుంచి పైకి వెళ్ళిపోతుంది బ్రెయిన్ దాకా. సో దాంతో అన్కాన్షియస్ అయిపోతాం, నోట్లోంచి నురగొస్తుంది, తర్వాత ఆ వ్యక్తి డెడ్ అవడం అయితే జరిగింది. కానీ కుక్కతో అలా కాదు. కుక్క ఎంత స్లోగా ఉంటుందంటే మన దాని యొక్క ర్యాబీస్ వైరస్ అనేది ఇప్పుడు కనుక కుక్క కరిస్తే ఆ ర్యాబీస్ వైరస్ రావడానికి 2 months అయినా పట్టవచ్చు కొన్ని సందర్భాల్లో. అది చిన్నగా అప్పటి వరకు మీకు లక్షణాలు కూడా కనిపించవు. మధ్యలో మహా అయితే జ్వరం వచ్చినట్టు, దగ్గు వచ్చినట్టు లక్షణాలు కనిపిస్తాయి. కానీ 2 months అయిన తర్వాత దాని పవర్ ఎంత భయంకరంగా ఉంటుందంటే నీళ్లు పట్టుకుంటే కనుక వణికి చచ్చిపోయి, అంటే భూమి మీద నరకం చూసి చచ్చిపోయి అంటారు కదా, అలాంటి చావు వస్తుంది అనమాట. నేను ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే మీకు జంతువులు ఇష్టం లేదో, ఒకవేళ ఇలాంటి బయట జరిగితే కనుక ఒకటే, కుక్క కరిచిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోండి. దాన్ని శుభ్రం చేసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతే వెంటనే వ్యాక్సినేషన్ వేయించుకోవడం ద్వారా మీరు దాని నుంచి బయటపడిపోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎప్పుడైతే కుక్క కరిచింది దాన్ని అశ్రద్ధ చేయొద్దు. అది ఎక్కడానికి చాలా స్లో అయినప్పటికీ కూడా తప్పకుండా పైకి ఎక్కింది. సో పిల్లులు గరిచినా, కుక్కలు గరిచినా దానిలో ఉండేటటువంటి వైరస్ ఏదైతే ఉంటుందో సో అది భయంకరంగా ఉంటుంది అనమాట. ఇంట్లో పెరిగే పిల్లులు, ఇంట్లో పెరిగేటటువంటి కుక్కలు అది వేరు. అది ఒకవేళ కరిచినా అది దానికి ఉన్న రోగాలు మనకు తెలుస్తాయి కాబట్టి దానికి పెద్ద ఏముండదని చెప్పేసి ఒక మనం ఉంటుంది. కానీ రోడ్ల మీద ఉండే కుక్కలు అలా కాదు. అవి రోడ్డు మీద పాచిపోయిన అన్నం తింటాయి, పాచిపోయిన చికెన్ తింటాయి. సో ఒకరోజు తిండి లేనటువంటి ఏది దొరికితే తినేస్తాయి, డ్రైనేజీ గుంటలో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటికి ఏమవుతుందంటే వాటి పళ్ళ మొత్తం కూడా అవి ఆ వైరస్ అనేది నిండిపోయి ఉంటుంది. కాబట్టి అది మన మీద అలాంటి ఎఫెక్ట్ చూపించింది. సో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక్కటే, వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంటుంది. కానీ ఏదైతే మనం రోడ్డు మీద చూసే కుక్కలు ఉన్నాయో వీటి మీద ప్రభుత్వం తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. అంటే చంపడం అని కాదు. ఒకటండి, ప్రాణం తీసే హక్కు మనకైతే లేదు. అలా మీరు అడగొచ్చు, చికెన్, మటన్ ఇవి తింటున్నాం కదా, వీటికి తీసే హక్కు ఉందంటే దాని గురించి మనం ఏం మాట్లాడలేము. ఎందుకంటే భారతదేశంలో అనేక మంది నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు కాబట్టి అది అవుతుంది. దాన్ని చేయడానికి ఏం లేదు, అది ఎవరిష్టం వాళ్ళది. కానీ అది పక్కన పెడితే, కానీ కుక్కల్ని చంపుకొని తినలేం కదా. సో కాబట్టి అదనమాట సంగతి. దీని మీద భిన్నాభిప్రాయాలు అయితే వస్తున్నాయి. ఒక జర్నలిస్ట్ పెద్ద అయిన అయ్యుండి కూడా ఆమె మీద ఆమె చేస్తున్న తప్పుడు పని ఏం కాదు, మంచి పనే కదా. గవర్నమెంట్కి తన వాయిస్ ద్వారా ఇది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది రేణుదేశాయ్ గారు. ఏం చెప్తున్నారు, పలానా కుక్కలు అయితే అగ్రెసివ్గా ఉంటున్నాయి, వాటికి ఏదన్నా వ్యాక్సినేషన్ చేయించే ప్రక్రియ చేయండి, ఫుడ్ ఏర్పాటు చేసే ప్రక్రియ. ఏమండి, మనుషులకే కొన్ని వందల వేల లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం సంవత్సరానికి మనం. అలాంటి జంతువుల మీద ఎంతని ఖర్చు పెట్టలేమా? 1000 కోట్ల వరకు ఖర్చు పెట్టలేము సంవత్సరానికి, లేదు 500 కోట్లు ఖర్చు పెట్టలేమా? ఎంత అవుతుంది? పెట్ కేర్కే. వాటికి తిండి పెట్టమనట్లేదు, వాటికి జస్ట్ వ్యాక్సినేషన్ పర్పస్ కోసం మాత్రమే. ఒక వ్యాక్సినేషన్ ఇంజెక్షన్ ఎంత ఉంటుంది, లేదంటే సబ్సిడీల రూపంలో ఇవ్వచ్చు కదా. ఎవరైనా ఈ పెట్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు, సో వాళ్ళు కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తారు కదా. ఆ విధంగా మనం ముందుకెళ్ళాలా, లేదంటే కనుక ఇదిగో ఇలా బయటకు వచ్చిన వాళ్ళ మీద ఆ స్థాయిలో ఎగిరిపడాలా? సార్ ఒక్కటే రిక్వెస్ట్ సార్, మీరు రండి, ఆవేశంలో కాకుండా మీరు చెప్పిన మాట ఏమనుకుంటున్నారు అది మీరు కూడా కామ్ గా చెప్తే. ఇక్కడ ఉన్న ఎంతమంది, ఒక 100 మంది ఉన్నారు, ఎంతమంది అనాథాశ్రమంకి వెళ్తున్నారు, ఎంతమంది అన్నదానం చేస్తున్నారు, ఎంతమంది అనాథాలకి చదువు చెప్పించారు, ఎంతమంది వృద్ధాశ్రమం వెళ్ళారు, ఎంతమంది ఏం చేశారు సొసైటీ కోసం. నాకు ఈరోజు ఆన్సర్ కావాలి. మీరు మనుషుల ప్రాణాలు అంటారు. మీ అందరూ 100 మంది ఇక్కడ మనుషుల కోసం ఏం చేశారు నాకు చెప్పండి. నేను చేశాను. నేను ఎంతమంది అనాథాలకి తిండి పెట్టాను, ఎంతమంది అనాథాలకి నేను చదువు చేయించాను, వృద్ధాశ్రమం వెళ్ళాను, వృద్ధాశ్రమంలో నేను డొనేషన్స్ చేశాను. ఎవరు చేశాను నాకు ఒక్క చూపు పెట్టుకోండి, నేను చేశానని. నీ ఒక్కటి చూడండి. ఎవరైనా వెళ్ళారా మీరు? ఈ రోజు వరకు ఎవరైనా అనాథాశ్రమంకి వెళ్ళారా? అన్నదానం చేశారా? ఎప్పుడైనా తిండి ఉన్న వాళ్ళకి తిండి పెట్టారా? మాట్లాడుతున్నారు, పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. చేసేది ఏం లేదు. నేను ఇంట్లో కూర్చొని కాదు, నా 5 star ఇంట్లో మీరు మీ ఇంట్లో కూర్చొని ఏం చేయట్లేదు. అది ఒక్కటే నైజం. అది మీరు గుర్తుపెట్టుకోండి. నిజంగా మీకు మనుషుల కోసం ఎంత ఉంటే, చిన్న పిల్లలు ఆకలితో చేస్తున్నారు. మీరు ఆ చనిపోతున్న చిన్న పిల్లల ఆకలితో ఆ కళ్ళు చూసి ఉండగలరా? సో రేణుదేశాయ్ గారు మాట్లాడిన మాటల ఆవేదన, బాధ కనిపిస్తూ ఉంది. కొంతమంది జర్నలిస్టులు ఎందుకు తెలియదు, మూర్ఖంగా ఉంటారు వయసు వచ్చిన తర్వాత. మరి జర్నలిజం వదిలేయచ్చు కదా. ఏదైనా గవర్నమెంట్కి మనం ఏదైనా రిప్రజెంట్ చేసే విధంగా చెప్తే బాగుంటుందేం. కానీ మా పిల్లల్ని గరుస్తే మేము చంపుతామంటే
ఏమో మరి దీన్ని ఎటు తీసుకెళ్తారో చూడాల్సి ఉంది.